దివంగత మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ గార్డెన్ కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో అక్కడ ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తెల్లవారుజామునే భారీ సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు చేరుకుని తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అభివాదం చేస్తూ కాసేపు అక్కడ గడిపారు. జూనియర్ ఎన్టీఆర్ రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. जब तक सूरज चांद रहेगा, एनटीआर का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा, एनटीआर का नाम रहेगा। एनटीआर जब तक सूरज चांद रहेगा। రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి. తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు సంక్షేమ పాలన అందించిన నాయకుడిగా ఎన్టీఆర్ పేరు తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నివాళులు అర్పించారు. తెలుగు తేజం, తెలుగు వారి ఆత్మ గౌరవం మొత్తం ప్రపంచానికే చాటి చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు 103వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ మరి ఘనంగా ఆయన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, రక్తదానాలు జరుగుతున్నాయి. అందుకు మనిషి అంటే అట్లా ఉండాలి. చనిపోయినా కూడా జీవించి ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి మహానుభావుల్లో మొదటి స్థానంలోనే ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆయన భార్యను అవటం నిజంగా నేను ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో నాకే తెలియట్లేదు. అదేదో తెలిస్తే ఇంకా ఇంకా కూడా తపస్సు చేయాలని అనిపిస్తా ఉంది. అట్లాంటి మహానుభావుడి ఇల్లాలిగా నేను ఎప్పుడూ ఆయన్ని ఒక దేవుడిగా ఆరాధిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు నేను వెనక్కి వేయలేదు. అదే ఆశయంతో నేను ముందుకు నడుస్తూనే ఉన్నాను. ఆయన ఆశయాల పేరు చెప్పుకొని, ఆయన పేరు చెప్పుకొని పూర్తిగా ఆశయాలను ధ్వంసం చేసి ప్రజలకు నరకం చూపిస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే టైం వేస్ట్ ఇక్కడ ఈ సందర్భంలో. కానీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎన్టీఆర్ పేరు చెప్పుకొని, ఎన్టీఆర్ పార్టీని తీసుకొని మనం ప్రజలకు ఏమి న్యాయం చేస్తున్నాం అనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా విగ్రహం పెట్టారు ఇక్కడ మైత్రివనం అనుకుంటాను. అక్కడ వారికి నేను ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఆయన పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత అని ఆయన కుమార్తె మాజీ కేంద్ర మంత్రి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కొనియాడారు. సినీ రంగంలో ఎన్నో చారిత్రక పాత్రలు పోషించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని పురంధరేశ్వరి కీర్తించారు. ఈ రోజు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి.
ఒక రకంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారిది మరణం లేని జననం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. నేటికి సైతం లక్షలాది మంది తెలుగు ప్రజలు వారిని తన వ్యక్తిగా భావిస్తూ, తన కుటుంబ సభ్యుడిగా భావిస్తూ వారి జయంతిని కావచ్చు, అదేవిధంగా వారి వర్ధంతిని కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇళ్లలో నిర్వహించుకుంటున్నటువంటి తీరు కనుక మనం చూసినట్లయితే తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ కూడా చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మనందరి హృదయాల్లో ఉంటారు. ఎక్కడున్నా సరే వారి యొక్క ఆశీర్వాదం తెలుగు ప్రజల మీద, కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. जब तक सूरज चांद रहेगा,